అన్న నందమూరి తారక రామారావు గారు గౌత లచ్చన్న గారి ఆదేశాల మేరకు మరి చెంపచోడవరం రంపచోడవరంలో కూడా గీత కార్మికులకు రీసెర్చ్ కోసం 50 ఎకరాల స్థలం కూడా కేటాయించి దేశ విదేశాల నుంచి ఈత చెట్లు తెప్పించి దాన్ని ఏ విధంగా సంపద సృష్టించాలి అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఆదేశించారు. మీరు ఎక్సైజ్ మినిస్టరు, అగ్రికల్చర్ మినిస్టరు, మరి అనగాని గారు, మరి గౌడ చైర్మన్ గారు వెళ్ళి నీరా ఎలా తయారు చేయాలి, నీరా తయారీని ఎలా నిల్వ చేయాలో దాన్ని రీసెర్చ్ చేసి మరి గీత కార్మికులకు పెద్దపీట వేయాల్సిన బాధ్యతని ముఖ్యమంత్రి గారు దశాదిశ నిర్దేశించారు. బడుగు బడిహీన వర్గాలు ఈ సంవత్సరం లోపల అనేక సంక్షేమ పథకాలు మనం అందిస్తున్నాం. దానితో పాటు మరి ఈత కార్మికులకు కూడా మనం వైన్ షాపుల్లో 10% ఇచ్చాం, మరి బారుల్లో ఇచ్చాం. అంతేకాకుండా మరి ఈ నీరా కార్యక్రమాన్ని తాటి బెల్లం ఏ విధంగా పబ్లిక్లోకి వెళ్ళాలి, ఏ విధంగా మెడికల్గా ఇంకా ఏ విధంగా వాళ్ళని అంటే గీత కార్మికులకి ఏ విధంగా మనం లబ్ధి చెందగలం, వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా ఎదగాలి, అన్ని రంగాల్లోనూ ఎదగాలని ముఖ్యమంత్రి గారు మాకు దశాదిశ నిర్దేశించారు. మరి దగ్గరలోనే మేము 4 మంత్రులము, మిగతా వారు కూడా వెళ్ళి దాని రీసెర్చ్ సెంటర్ ఏ విధంగా అయితే గీత కార్మికులకు మేము ఏ విధంగా ఉపయోగపడమన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఆదరణ 3లో కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించారు. గీత కార్మికులకు మనం ఏ విధంగా సహాయపడగలము అనే విషయాన్ని అంటే సార్ మేము గీత కార్మికులందరితోనూ మా డిపార్ట్మెంట్ అంతా కూడా మాట్లాడితే గీత కార్మికులు ఒక మోపెడ్ కావాలన్నారు సార్. అంటే ఈసారి ఆదరణ 2లో మోపెడ్ కూడా వాళ్లకు ఇవ్వండి అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించారు.